నికో అనే ఓ చిలకపిట్ట రాకున్ అడవి అంచుల్లో నివసించేవాడు. ప్రతి రాత్రి చెట్లమీద నుండి ప్రకాశించే చంద్రుడిని చూస్తూ దాన్ని తాకడం ఎలా ఉంటుందో ఆశ్చర్యపడేవాడు. ఒక రాత్రి అతను నిర్ణయం తీసుకున్నాడు, ఇప్పుడే తెలుసుకుందామని. కొంత స్నాక్స్ మరియు అదృష్టం కోసం ఒక మెరిసే రాయిని బ్యాగులో వేసుకుని నికో తన చెట్టు ఇంటినుంచి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోయాడు. చంద్రకాంతిని అనుసరిస్తూ ప్రయాణం ప్రారంభించాడు. అతను ఎత్తైన కొండలెక్కాడు, మెరిసే ఓ వాగును దాటి ఓ జ్ఞానవంతమైన గుడ్లగుబను కలిశాడు. ఎక్కడికి వెళ్తున్నావు, చిన్నవాడా అంటూ గుడ్లగుబ గుగ్గుమనిపించింది. నేను చంద్రుడిని తాకాలనుకుంటున్నాను అని నికో సమాధానమిచ్చాడు. గుడ్లగుబ ప్రేమగా నవ్వింది. చంద్రుడిని తాకలేవు, కాని అడవిలోని ఎత్తైన చెట్టుమీద నుంచి అతన్ని దగ్గరగా చూడవచ్చు అంది. నికో అడవిలోని అతి ఎత్తైన చెట్టెక్కాడు. అగ్రభాగానికి వెళ్ళినప్పుడు చంద్రుడు చాలా దగ్గరగా కనిపించాడు. అతను నికోను చూస్తూ నవ్వుతున్నట్టే అనిపించింది. చంద్రుడిని తాకలేకపోయినా నికో మరింత గొప్ప అనుభూతిని పొందాడు. గర్వం, ఆశ్చర్యం, ఆనందం. అతను చెట్టు దిగాడు, ఇంటికి తిరిగి వెళ్లాడు. ఎందుకంటే ప్రతి సాహసం ఊహించినట్లుగానే ముగియనక్కర్లేదని అతనికి అర్థమైంది.